హాయ్ మామ, నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 మంత్ అయిపోయింది మామ. ఇంక ఈరోజు అయితే వాకింగ్ వెళ్దామని చెప్పి చాలా రోజులు అయిందని చెప్పి మార్నింగ్ లేసి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. మా ఇంటి పక్కన చూడండి నెలకొన్నదో. ఇంక ఇక్కడ నుంచి ఒక 1 km ఉండదు మామ పార్క్. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ నడుస్తాను. సరే మామ, నేను దారి మొత్తం చూపిస్తా ఎక్కడ మా ఇంటికాడ నుంచి ఎలా వెళ్తాను ఏంటని. సరే మామ. చూసారా మామ, మా ఇంటి దగ్గర పక్షుల సౌండ్లు ఎలా వస్తున్నాయో పొద్దున్నే. పైన చూడండి కంకులు అవి ఉన్నాయి. ఇదేమో మా ఇంటి దగ్గర వాటర్ ట్యాంక్. మా ఇంటికి నీళ్ళు వచ్చి దగ్గర అట్లా అయితే ఎవరో ట్రాక్టర్ మీద రేకులను అయ్యి వేసుకెళ్ళిపోతున్నారు మామ. ట్రాక్టర్ అంటే ఎలాగుందని చూస్తున్నారా? మాడిఫైడ్ చేస్తారు మా ఎవరో మరి. దారిలో అయితే రామలేదు, చిన్నగా ధనం కూడా పెట్టుకున్నాం మామ. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయకుండా ఇప్పుడే స్టార్ట్ చేశాను మామ. ఎందుకంటే ఫిబ్రవరి నుంచి 8,000 అవర్స్, అలాగే 20 million షార్ట్ వ్యూస్, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయితే మామూలే. కానీ చాలా కష్టం మామ ఇంకైతే మానిటైజేషన్ అవ్వాలంటే. ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. చూసారా మామ, పొద్దున్నే మా ఊర్లో డ్రాయర్లు, బనీన్లు, నిక్కర్లు అని చెప్పి అలాగే కారం పసుపు కూడా బండ్ల మీద అమ్ముతున్నారు. టైం 8:30 అయింది మామ. సో 8:30 అంటే ఇంకా మా ఆల్రెడీ పార్క్ అయితే క్లోజ్ చేస్తుంటారు మా ఊర్లో పార్క్. ఎందుకంటే ఇది బెంగళూరు కాదు కదా. సో ఇంకా అలా నడుచుకుంటా ఇంకా ఇటు పక్క ఒక తార్ రోడ్ వేశారు, పాంబూట్స్ అని చెప్పి ఇక్కడ ఒక ఫ్లాట్స్ తీస్తున్నారు. ఇంకా అటువైపు వెళ్తున్నాను. ఆ రోడ్ అయితే చాలా బాగుంటుంది. తార్ రోడ్ అని చెప్పే కదా మామ, ఆ తార్ రోడ్ ఇంక ఇదే ఎంట్రన్స్. స్టార్టింగ్లోనే చూసారుగా పక్కనే గేదెలు, ఆవులు, మేకలు, అవి గొర్రెలు కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది దారి మొత్తం. ఎంత బాగుందో వ్యూ. ఇదే మామ నేను నడిచే తార్ రోడ్. ఇప్పుడు ఈ రోడ్ నుంచి స్ట్రైట్గా ఒక 5 km అలా వెళ్తే ఒక పాంబూట్స్ అని చెప్పి వస్తుంది. అక్కడ దాకా వెళ్ళి మనం బ్యాక్ అయితే వచ్చేస్తాం. చూసారు కదా మామ, ఇక్కడ అయితే ఎన్ని గేదెలు ఉన్నాయో. డబ్బు లీటర్ పాలు 100 రూపాయలకి అమ్ముతారు మా ఊర్లో. మామూలుగా ఉండదు. కానీ ఎంత డబ్బులు వచ్చినా పని కూడా అలాగే ఉండదు మామూలుగా ఉండదు పని కూడా. పొలం పనులకి వెళ్ళే వాళ్ళు పొలం పనులకి వెళ్తున్నారు మామ. ఇటుపక్క తాటి చెట్లు ఉంటాయి మామ, అక్కడ తాటికలు తీయడానికి చెప్పి చాలామంది వెళ్తారు ఈ టైంకి. చూస్తున్నాను మామ, చూసారు కదా రోడ్డు ఎంత దూరం ఉందో. ఇంకా అలా ఒక 5 km నడుస్తాను. నడిచి ఇంకా జాయిగా ఇంటికి అయితే వెళ్తాను మామ. దీని తర్వాత చూసారా కాకులు, పక్షులు, ఎంత బాగుందో. క్లైమేట్ కూడా, ఎండ కూడా లేదు ఈరోజు ఏంటో వాళ్ళకి. గడ్డికి వస్తున్నారు, పొలం పనులు చేస్తున్నారు, కొంగలు. అసలు క్లైమేట్ ఎంత బాగుంటే ఇంకా ఎందుకు మా నడవడం తప్ప. లొకేషన్లు చూసారు కదా, అసలు అదిరిపోలా ఇచ్చినట్టున్నారు మామ. ఇప్పుడే ఇదే మామ పార్క్కి వెళ్ళాల్సిన రోడ్డు. సరే పార్క్ కూడా వెళ్ళి చూద్దాం, క్లోజ్ చేయకపోతే అక్కడ నడుద్దాం, లేదంటే మళ్ళీ ఇటు పక్క వచ్చేద్దాం. నేను చెప్పిన రోడ్డు పార్క్ వెళ్ళే రోడ్డు. ఇంకా వెళ్ళి ఒకసారి పార్క్ కూడా ఉంటే పార్క్లో నడుద్దాం, లేదంటే ఇంకా బయటకు వచ్చేద్దాం. ఇవన్నీ ఇంతవరకు పొలాలే మామ. ఇప్పుడు ఏంటో పొలాలు ఏమీ వేయట్లేదు. ఇక్కడైతే క్రికెట్ ఆడేవాళ్ళు మా వాళ్ళు. ఇప్పుడు బాగానే ఉండేది. ఈ మధ్య వర్షాలు పడడం వల్ల మళ్ళీ పిచ్చి మొక్కలని పైకి వస్తున్నట్టు ఉన్నాయి. చెప్పాను కదా మామ, వెళ్ళేదారిలో మేకలు, గొర్రెలు ఉంటాయని. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా మామ, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ జాబులు ఇవన్నీ వదిలేసి ఊర్లో గేదెలను, మేకలను కొనుక్కొని తోలుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చే 10,000, 15,000 చేసి జాబులు ఎందుకు అసలు. ఇంటి దగ్గర ఒక పిరమిడ్ ఉండదు మామ, పిరమిడ్ చూపిస్తా, భలే ఉంటుంది అసలు. మీరు నాకు తెలిసి చూసుంటారు ఇప్పుడు మీ ఊరు సైడ్ ఎటువైనా సరే. పిరమిడ్ అన్నా కదా మామ, ఇదే పిరమిడ్. ఇక్కడైతే చిన్నప్పుడు ఈ మెడిటేషన్ మీద వాటి మీద చాలా బాగా రన్ చేశారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. సో ఇక్కడైతే ఒక బుద్ధుడి విగ్రహం అయితే ఉండదు మామ. బుద్ధుడి విగ్రహం చాలా బాగుంటుంది. అక్కడైతే నేను చాలా వరకు ఫోటోలు దిగేవాడిని, కానీ ఏం మెడిటేషన్ చేశాను కదా. బుద్ధుడి ముందు బల్ల ఉంది కదా, ఆ బల్ల మీద కూర్చొని దిగేవాడిని నేను ఫొటోస్. మా ఊర్లో వాలీబాల్ కోర్ట్ మామ. ఇక్కడ ఒక పెద్ద ఆయన చాలా ఫ్రీగా నేర్పుతారు పిల్లలకి వాలీబాల్, షటిల్. కానీ మున్సిపల్ క్రీడా ప్రాంగణం జంగారెడ్డిగూడ. ఎర్లీ మార్నింగ్ ఉంటారు మామ జనం, మామూలుగా ఉంటారు. ఇప్పుడైతే మనం లేట్గా లేచాం కదా, ఇంకేం చేయలేం. ఇదే మా ఊర్లో పార్కు. ఇదైతే 2018లో పెట్టారు. ఇదే ఒక 2017 అనుకుంటా, సారీ మామ. పార్క్ నేను అన్నట్టే క్లోజ్లో ఉంది మామ. 8:30కే క్లోజ్ చేసేస్తారు. మనం స్టార్ట్ అయింది 8:30కి కదా, ఇంకా ఎక్కడ ఉంటుంది. పార్క్ అయితే లోపల బాగానే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మామ. వాకింగ్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఇది ఎర్లీ మార్నింగ్ 5:30కి ఓపెన్ చేస్తారు. మనం ఎక్కడ లేస్తాం 5:30 కంటే. సరే మామ, అయితే ఇంకా నేను ఈ రోడ్లోనే నడిచేసి ఇంక ఇంటికి వెళ్తాను. ఈ రోడ్లో అటు ఇటు ఒక 3 km 4 km వేస్తే సెట్. మళ్ళీ వచ్చిన రూట్లోనే బ్యాక్కి వెళ్ళిపోతా. థ్యాంక్స్ మామ, మీరందరూ ఉండి వాకింగ్లో నాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. నేనైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాను మామ ఇంటికి. వాకింగ్ అయితే అయిపోయింది.
మళ్ళీ ఇలాంటి మార్నింగ్ వాక్ లాగ్స్ కావాలంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయమన్నామా. ఇంకా డైలీ లాగ్స్ చేస్తాం, మార్నింగ్ లాగ్స్. మార్నింగ్ వాక్కి మీరు కూడా నాతో పార్టిసిపేట్ చేయొచ్చు. మార్నింగ్ టైం ఈ వీడియోస్ చూస్తాం. రెట్న వచ్చేస్తుంటే ఇక్కడ మేక పిల్ల ఒకటి పుట్టింది మామ. చూసారు కదా, ఆయన పిల్లకి పాలు పట్టేస్తున్నాడు వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళి పిల్లని, మేక పిల్లని. అదిగోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.